సో ఇప్పుడు ముఖ్యమంత్రి మారబోతున్నాడా? ఒకవేళ ముఖ్యమంత్రి మారితే రేవంత్ రెడ్డి గనక జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే రేవంత్ రెడ్డి సీట్కి ఏం ప్రాబ్లం లేదని అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు దానికి విరుద్ధంగా లేదు, జూబ్లీ హిల్స్ లో గెలుస్తేనే రేవంత్ రెడ్డి పదవి పోతుంది, అందుకే ఆయన ఓడగొట్టే ప్రయత్నం చేసిందని మీరు అంటున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పదవి గనక పోతే నెక్స్ట్ సీఎం ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు ఇప్పుడు క్యాబినెట్ లో? చూస్తే అందరూ నా కళ్ళకైతే అంత పర్ఫెక్ట్. ఎవరి మీద 89 కేసులు లేవు కదా, ఎవరి మీద లేవు. ఎవరి మీద ఓటుకు నోటు కోసలు అంత ముఖ్యమంత్రి స్టమినా, ముఖ్యమంత్రి సీట్ లో అంత ఇది ఉందా? కాదు, ఒక్క బట్టి కూడా ఫెయిల్, బట్టి కూడా వేస్టే. బట్టి అంటారు రేవంత్ రెడ్డి కంటే అనర్హులైన వాళ్ళు ఎవ్వరు లేరు. అర్థమైందా? నేను పేరు టాప్ పేర్లు చెప్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్థమైందా, ఫస్ట్ వస్తాడు. శ్రీధర్ బాబు వస్తాడు. దామోదర్ రాయ నరసింహ వస్తాడు. కోమారెడ్డి వెంకరెడ్డి వస్తాడు. నీకు సురేఖ పంచాయతీ కాకుండా కొండ సురేఖ కూడా ఉండేది. కాబట్టి నీకు ముఖ్య మదియాష్కి వస్తాడు. అంటే మదియాష్కి ఓడిపోయాడు కదా, అంటే ఎమ్మెల్సీ ఇస్తారు. ఇప్పుడు ఈయనకి ఇవ్వలేదా? ఎవరికి? అజరుద్దీన్కి ఇవ్వలేదా? మదియాష్కి 100% మంత్రి అవుతారు. రాసుకోను. ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కూడా మంత్రి పదవి 101% మంత్రి పదవి ఇస్తాడు. ఎందుకు ఇస్తారంటే ఇక ఈయన కథలు చూసుకున్నారు, మహేష్ గౌడ్ కథలు బాగా ఏసీసీ ఫుల్ వెళ్ళిపోయినాయి. ఇంకోటి ఫుల్ మెయిల్స్ అంట రేవంత్ మీద. ఈ మెయిల్ పంపే దుకాణము ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఉంది, ఆయనే పెట్టుండాలి. మెయిల్స్ బాగా పోతున్నాయి అంట ఏసీసీ. రాజగోపాల్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? రాజగోపాల్ రెడ్డి ఆయన ఫైటర్, గుడ్ మ్యాన్. ఆయన బీజేపీ కోరుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండపో ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఆయన 100% చీఫ్ మినిస్టర్ అవుతాడు పోకుంటే. ఇల్లే వాళ్ళు వీళ్ళందరినీ మిస్గైడ్ చేసారు కొంతమంది. మహేశ్వర్ రెడ్డిని, ఈయనను ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నా కానీ ఇవాళ తగ్గఫారు ఉండదు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి పెట్టారు. బీజేపీలో ఉన్నా ఆయన పెద్ద సైలెంట్ గానే ఉన్నాడు మహేశ్వర్ రెడ్డి. బీజేపీలో నడదు కదా, బీజేపీలో పర్మిషన్ కావాలనే. కాంగ్రెస్ వాళ్ళు ఉండే కదా, స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బ్యూటిఫుల్ పార్టీ, డెమోక్రసీ. రేవంత్ రెడ్డి అసలు సిటీ దండుపాలెం, టీడీపీ దండుపాలెం గ్యాంగ్ వచ్చి నాశనం చేసింది. కానీ లేకుంటే మేము మంచిగా కింగులు లెక్క ఉంటే ఈ దరిద్రులు అంతా వీళ్ళేదో పెద్ద మోసినట్టు. ఇప్పుడు ఆ సూరజ్ ప్రశాంత్ కిషోర్ లెక్క వీళ్ళు. ప్రశాంత్ కిషోర్ ఆడ వీకెన్ గా వీళ్ళు సొంత పార్టీ పెట్టి మనం పక్కకు పోయి కుక్కలు కూడా కానీ వీళ్ళను మా పార్టీ టీడీపీ నాశనం చేసి వచ్చి పార్టీ మీద పడ్డారు. ఈ పార్టీని కుప్ప చేసి కూర్చున్నారు. సరే ఇప్పుడు ఫైనల్ గా ఈ 10 మంది ఎమ్మెల్యేలు గనక మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఈ నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉందంటారా? 101% వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంటారు, సస్పెన్షన్ చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తుంది టికెట్లు. వాళ్ళకి ఇవ్వదు, శ్రీహరికి ఒకరికి ఇస్తుంది, శ్రీహరికి ఇస్తుంది. అట్లా మైపాల్ రెడ్డికి ఇయ్యారు, గూడెం మైపాల్ రెడ్డికి ఇయ్యారు. కొంతమంది చూస్తారు, కొంతమంది ఎందుకు శ్రీహరికి ఎందుకు ఇస్తారు, వాళ్ళ బిడ్డ ఎంపీ కాబట్టి ఇస్తుంది. వాళ్ళకి అక్కడ ఎంపీ అవసరం కదా, అందుకనే ఇస్తారు. శ్రీహరి ఓడిపోతాడు. ఇక 99% అయితే నాకు మోర్ దెన్ 50% అయితే ఇయ్యారు. 5 సీట్లు అయితే పక్కా ఇయ్యారు. నీకు జగిత్యాల పక్కా జీవన్ రెడ్డికి ఇస్తారు టికెట్. సంజయ్ని ఘోషిస్తారు అక్కడ. సంజయ్ అంటారు మా పార్టీ కదా, ఆయనకి ఎందుకు ఇస్తారు? పాపం ఆయన కూడా చాలా దీంట్లో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క పదము చాలా అంటే ఏదో ఫ్రస్ట్రేషన్ లో, లైక్ ఆయనని అందరు కలిసి ఒక ఆయన మంచోడు టార్గెట్ చేస్తూ తట్టుకోలేకపోతున్నాడు ఆయన. జీవన్ రెడ్డి ఈజ్ గుడ్ జెంటల్ మ్యాన్. ఈ సీనియర్ లీడర్లు వీళ్ళు ఉన్నోళ్ళు ఏందనంటే మా సొంటోళ్ళను ఆర్గనైజేషన్ కరెక్ట్ గా వాడుకుంటే ఈరోజు వాళ్ళ ప్రాబ్లం ఉండపో. అంటే ఫైట్ చేస్తే రేవంత్ రెడ్డి నల్లి కుట్రోలో చేంజ్ చేసిన దొంగ పేరు, ఆయన దొంగనే వృత్తే దొంగ కదా, కాబట్టి దొంగ పని ఎట్లా చేయాలో చేసుకుంటూ పోయిండు. వీళ్ళందరినీ గొంతులు కోసిండు. కాబట్టి ఈసారి మాత్రం నేను పార్టీలగిన ఉంటే ఇవాళ ఏం చేయలేకపోతుంది రేవంత్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో రోజు ఎన్ని మెయిల్ నాకెలా తెలుసానంటే మెయిల్స్ బాగా పోతున్నాయి, నా మెయిల్స్ కూడా పోతాయి. కాబట్టి అరే జెర్సన్ పలానోని మెయిల్స్ కూడా బాగా వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఓకే అట్లా నాది అని చెప్పి. సార్ ఫైనల్ గా నిన్న మీరు చూసే ఉంటారు, లైక్ ఒక 10 నిమిషాలు కల్వకుంట్ల కవిత ట్వీట్ పెట్టి వదిలేసింది, కర్మ హిట్స్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. అంటే బీఆర్ఎస్ ఓడిపోగానే మీకు వచ్చిందో లేదో ఇన్ఫర్మేషన్, ట్వీట్ పెట్టింది. ట్వీట్ పెట్టేసిన తర్వాత కర్మ హిట్స్ బ్యాక్ అని పెట్టి 10 నిమిషాలు పెట్టి మళ్ళీ డిలీట్ చేసింది.
సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అయితే ఆమెది రేవంత్ రెడ్డి ఇద్దరిది ఒకటే వర్షన్. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేను గెలిపించినని ఆయన అంటుండు. అది ఎవరో షికారు చేసిన పులి మీద పోయి తుపాకీ పట్టుకొని ఫోటో దిగిండు. ఈమెదో అభ్యర్థిని పెట్టి ఈమె గెలిచినట్టు ఆమె కాలు పెడితే ఈమెనేమో కత్తి పెట్టింది, కత్తి పట్టుకొని ఈమె ఫోటో దిగింది. అదే ట్వీట్. మరి నేను ఒక 1-to-1 లో కూడా నవీన్ యాదవ్ గారు కూడా కవితక్క థ్యాంక్స్ నీ వల్ల ఒక రకంగా నేను గెలిచాను అని చెప్పి చెప్తున్నాడు. నవీన్ యాదవ్ ఎట్లా చూడొచ్చు? నవీన్ యాదవ్ ఇస్ నాట్ ఎ పొలిటీషియన్, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అర్థమైందా? వాళ్ళకి కానీ తెలియదు. హైదరాబాద్ లో పైల్వాన్ లాలు, దే ఆర్ నాట్ పొలిటీషియన్, దే ఆర్ నాట్ రౌడీస్ ఆల్సో. అర్థమైందా? రౌడీలు అంటే రోజు వాళ్ళ మార్కెట్లో కనబడాలి, ఈ రెండు కూడా కాదు. కాబట్టి ఆయనకు ఫస్ట్ టైము, చిన్న వయసు, ఏందో తెలియదు, ఏదో తెలియదు. అది అవన్నీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, పార్లమెంట్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి వాళ్ళకు వెనక జరుగుతున్నటువంటి తతంగం వాళ్ళకి తెలియదు. అర్థమైందా? ఇవాళ ఎలక్షన్లు అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా. నేను శ్రీశైలం యాదవ్కు నేను ఫోన్ చేసిన, మీ టికెట్ పలానా దగ్గర తెగేటట్టుకున్నది, పలానా మనిషిని పోయి కలవమని చెప్పిన. పలానా మనిషితోనే నేను డైరెక్ట్ పోయి నేను కూర్చొని మాట్లాడినా. అందుకని అంజన్ కుమార్ పేరు ఎగిరిపోయింది 3 పేర్లల్లో. రంజిత్ పేరు తెర మీదకి వచ్చింది. రంజిత్ పేరు తెర మీదకి వస్తే ఇది మోసం అయిపోతుంది. నా టార్గెట్ రేవంత్ రెడ్డి బీకాలంటే ఇది గెలవాలి, ఇది గెలవాలంటే నవీన్ యాదవ్ సీట్ రావాలి అని ఆ పెద్ద మనిషితో పోయి నేను మాట్లాడినా. నవీన్ యాదవ్ గెలుస్తుంది, ఎట్లా వస్తుంది తెలియదు. శ్రీశైలం కూడా పలానా పెద్ద మనిషిని పోయి నువ్వు కలవాలి. నా స్టైల్లో నేను మీనాక్షి నాకు దగ్గరగా నాకు ఎక్కడెక్కడ ఏమేమి పావులు గడపానో అక్కడక్కడ నేను నా లెవెల్లో నేను గెలిచాను. నా టార్గెట్ ఇక్కడ వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి. నాకు రేవంత్ రెడ్డి అనేటోడు సీఎంగా గెలిపోవాలి, ఇక్కడ ఈయన గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న సిగ్నల్ ఢిల్లీకి పోవాలి. నవీన్ యాదవ్ గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చే అవకాశం అదేమన్నా నా పార్టీ, నా టార్గెట్ చెప్తున్నా కదా, నా టార్గెట్ రేవంత్ రెడ్డి. నాకు నవీన్ యాదవ్ అక్కడ గెలవడం వల్ల కానీ నాకు ఇది కానీ నాకేం పనులు పడాయి, నాకు ఎందుకు సంతోషం ఉండదు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తే నాకేం సంతోషం ఉంటుంది? వాళ్ళకి ఎప్పటించారో రావాలి, వాళ్ళ ఫాదర్ నాకు పరిచయం, వాళ్ళైతే గెలవాలని షోకు ఉన్నది. కాబట్టి ఓకే అని చెప్పి మంత్రి పదవి ఇస్తారనుకుంటారా? నా టార్గెట్ ఒకటే, నా టార్గెట్ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఓడించింది రేవంత్ రెడ్డిని, నాట్ బీఆర్ఎస్. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చేంజ్ ద టైటిల్. జూబ్లీస్ లో రేవంత్ రెడ్డిని ఓడగొట్టినాం. అంటే నవీన్ గెలిస్తే పరోక్షంగా రేవంత్ ఓడిపోయినట్టే అంతే. జూబ్లీస్ లో రేవంత్ ఓడిపోయిండు అని ముఖం అందుకని ఇట్లున్నది. అర్థమైందా? ఇట్లా లేదు అర్థమైందా? ఇంట్లో చచ్చిపోయి దీపం పెట్టుకుంటూ 10 రోజులు కాకముందు ముఖాలు ఉండదు, అట్లున్నది ముఖం. ముఖ్యమంత్రి కాబట్టి క్రెడిట్ ఆయనకే ఇస్తారు కామన్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము. సో ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ముఖ్యమంత్రి పదవి మారాలని మీరు అనుకుంటున్నారా? మారదా? సో దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.